బానోత్ సాయినాథ్ అనే వ్యక్తి ఎవరైతే ఈ రోజు వీడియోల ముందుకొచ్చి యూట్యూబ్ లో ఇన్‌స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయని చెప్పి మిమ్మల్ని నమ్మించి గుంటనక్కలా మోసం చేస్తున్నాడో వాడే 2019లో ఒక అమ్మాయిని మలేషియా ఎన్ఆర్ఐ అమ్మాయిని మ్యాట్రిమనీలో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని మోసం చేసినట్టుగా డెక్కన్ క్రానికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ వేయడం జరిగింది. వీని మీద రాచకొండ పోలీస్ స్టేషన్ లో పరిధిలో వాని మీద కేసు ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది. అంటే వీడు దీనికన్నా ముందే ఒక క్రిమినల్ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి సొసైటీని భ్రష్టు పట్టించడానికి సోషల్ మీడియా ముందుకొచ్చి డబ్బులు సమాజంలో డబ్బు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. మీ అవసరాన్ని వాడు అవకాశంగా వాడుకొని మీ అందరినీ మోసం చేయడానికి అడ్డమైన దారులు తొక్కుతూ సోషల్ మీడియా ముందుకొచ్చి మాయ మాటలతో మోసం చేస్తున్నాడు. బాధితులు దాదాపు వేలాది మంది ఉన్నారు. 100 కోట్ల రూపాయల స్కామ్ వీడు చేసిండు. ఎందుకంటే వానుకున్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూ కౌంట్ ని బట్టి 100 కోట్లు స్కామ్ చేసినటువంటి బానోత్ సాయినాథ్ వీడు దొంగ అని చెప్పకపోతే ఇంకా మోసపోతున్నారు కూడా. ఇప్పటికి కూడా ఇంకా వీడియోలు పెడుతున్నాడు.